చందమామ కథ. రూపకుమారి పెళ్ళి. మాగపూర్ రాజకుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది. అసాధారణమైన ఆమె అందం గురించి విని గొప్ప గొప్ప రాజులు, అనేక దేశాల రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరారు. కానీ రూపకుమారి తండ్రికి తన కుమార్తెను మణిపూరు రాజైన శ్రీకుమారుడికి ఇయ్యాలని ఉన్నది. శ్రీకుమారుడు సకల సద్గుణ సంపన్నుడేగాక అతని మాతామహుడి అనంతరం ఆయన పాలించే మానా సంస్థానానికి కూడా రాజవుతాడు. కానీ శ్రీకుమారుడిలో ఒక లోపం ఉన్నది. అతని శరీర ఛాయ నలుపు. అతను ఒకప్పుడు పచ్చనివాడే. కానీ 6 ఏళ్ల క్రితం అతను సపరివారంగా వేటకు వెళ్ళి పాము కరిచి ప్రాణాలతో బయటపడిన వివర్ణుడైపోయాడు. ఈ నలుపు రంగు కొంతకాలానికి విరిగిపోయి శ్రీకుమారుడికి సహజవర్ణం తిరిగి వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ ప్రస్తుతం అతను నల్లనివాడే. రూపకుమారికేమో నలుపు రంగు అంటే ఇష్టం లేదు. మంత్రి ధీమాన్ ఆమె మనసు మార్చ యత్నించి ఈ విషయం తెలుసుకున్నాడు. మొహమాటం దేనికి? నేను నల్లని వాణ్ణి పెళ్లాడను. నాకు నల్లని పిల్లలు పుట్టుకు రావచ్చు అన్నదామ. అదేమిటమ్మా, నల్లని పిల్లలు కాకపోతారా? మనిషికి ముఖ్యమైనవి మనస్సు, స్వభావము మొదలైనవి. రంగు అన్నది కేవలం కళ్ళకు గోచరించే భ్రమ. పరిస్థితులను బట్టి ఆ భ్రమ అబద్ధం కూడా అవుతుంది. నీకొక చిత్రం చూపుతాను అన్నాడు మంత్రి ధీమాన్. ఆయన చప్పట్లు చరచగానే రూపకుమారి గదిలోకి ఒక సేవకుడు ఒక పళ్ళెం మీద గుడ్డ కప్పి తెచ్చి బల్ల మీద ఉంచాడు. ఇంకొక పక్క నుంచి గదిలోకి రాజు రాణి వచ్చారు. బాబుగారు, ఇదేమిటి అని రూపకుమారు అడిగింది. ధీమాన్ పళ్ళెం మీద నుంచి గుడ్డ తొలగిస్తూ, అమ్మా, ఇది నీ దృష్టికి పరీక్ష. ఈ పళ్ళెం మీద గాజు గ్లాసులో మన ఇంద్రజాలికుడు సోమనాథుడు పోసిన మంత్రజలం ఉన్నది. మెరుపు తక్కువగా ఉన్న చెంచా పైకి తీయి అన్నాడు. గ్లాసులోని నీటిలో ఉన్న చెంచాలలో ఒకటి తలతలా మెరుస్తూ ఉన్నది, రెండోది మామూలుగా ఉన్నది. రూపకుమారి ఆ 2వ చెంచాను పైకి తీసింది. ఇప్పుడు మెరిసే చెంచాను పైకి తీయి అన్నాడు మంత్రి ధీమాన్. రూపకుమారి 2వ చెంచాను పైకి తీసి నిర్ఘాంతపోయింది. అది మసిపారి కారు నలుపు రంగులో ఉన్నది. దానిని ఆమె ధీమాన్ కోరిన మీదట తిరిగి నీటిలో పెట్టింది. వెంటనే అది తళతళా మెరవసాగింది. వెండి కూడా అంతగా మెరవదు. ధీమాన్ ఆమెతో, అమ్మా, చూసావు కదా, కారు నలుపు వస్తువులు కూడా అద్భుతంగా మెరవగలవు. రంగు అన్నది కేవలం దృష్టికి సంబంధించినది. అది ముఖ్యమైన గుణం కాదు. శ్రీకుమారుడిలో ఎన్నో మెరుపులున్నాయి. నేను అతన్ని గురించి క్షుణ్ణంగా ఆరా తీశాను. అతని కన్నా గొప్ప భర్త నీకు దొరకడు అని అన్నాడు. రూపకుమారి శ్రీకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది. వైద్యుడు చెప్పినట్టుగానే అతని నలుపు రంగు త్వరలోనే విరిగిపోయి మామూలు రంగు వచ్చేసింది. నల్లని చెంచా తెల్లగా కనిపించడంలో ఇంద్రజాలం ఏమిటి? ఏమీ లేదు. మసిపూసిన చెంచా నీటి లోపల తలతలా మెరుస్తూ ఉంటుంది.